చీమ చిటుక్కుమన్న రాష్ట్రంలో అదొక సంచలనం. రియల్ స్టోరీలకైనా పెట్టింది పేరు రాయలసీమ. సీమ అంటేనే గబుక్కున గుర్తుకు వచ్చేది ఫ్యాక్షన్ పాలిటిక్స్. అక్కడి రాజకీయాలంటేనే యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ను తలపిస్తాయి. జంపింగులు, చేజింగులు, భారీ ఫైట్స్ క్యారాఫెటర్స్గా ఉంటుంది రాయలసీమ. అయితే 4 దశాబ్దాలుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో చక్రం తిప్పిన ఆ ఫ్యామిలీలో ఇప్పుడు వారసత్వ పోరు రాజుకుందా అంటే అవుననే సమాధానమే వినవస్తోంది. సెంటర్ ఏదైనా, స్పాట్ ఎక్కడైనా సరే టైం డిసైడ్ చేయి అన్న సినిమా డైలాగుల తరహాలో సవాళ్లు విసురుకుంటున్నారు అక్క తమ్ముడు. వారసత్వమా రణమా అన్న తరహాలో అక్కడి పాలిటిక్స్ మారాయి. ఇప్పుడు రాష్ట్రాన్ని శాసించే ఆ ఫ్యామిలీ రాజకీయ రంగులేంటో ఇప్పుడు చూసేద్దాం. నంద్యాల జిల్లా నందికొట్కూరు అంటే బైరెడ్డి అడ్డా. అయితే నందికొట్కూరు ఎస్సీకి రిజర్వ్డ్ కావడంతో బైరెడ్డి కుటుంబ ప్రత్యామ్నాయం వెతుక్కోవలసి వచ్చింది. వైసీపీ హయాంలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ను గెలిపించే బాధ్యతల్ని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి జగన్ అప్పగించారు. వైసీపీ గాలిలో నందికొట్కూరు వైసీపీ గెలిచింది. అయితే ఆ తర్వాత ఎమ్మెల్యే బైరెడ్డికి తీవ్రస్థాయిలో విభేదాలు వచ్చాయి. వైసీపీ రాజకీయంగా నష్టపోయింది. ఇదే సందర్భంలో నందికొట్కూరులో రాజకీయ పరిస్థితులు మారాయి. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి స్వయాన తమ్ముడి కుమారుడే సిద్ధార్థ రెడ్డి. పెదనాన్నతో సిద్ధార్థకు తీవ్రస్థాయిలో విభేదాలొచ్చాయి. రాజకీయంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఒక దశలో పెదనాన్నతో సిద్ధార్థకు తీవ్రస్థాయిలో విభేదాలొచ్చాయి. రాజకీయంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఒక దశలో సిద్ధార్థ రెడ్డి చావుదెబ్బ కొట్టారు. అప్పట్లో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరి, సిద్ధార్థ మధ్య డైలాగ్ వార్ సాగింది. ఇదిలా ఉండగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ పొలిటీషియన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీలో వారసత్వ పోరు రాజుకుంది. 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న బైరెడ్డి ముందు టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తొలినాళ్లలో మిత్రుడిగా ఉన్నప్పటికీ తర్వాత ఆయనను బహిరంగంగానే విభేదించారు. ఇక రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక రాయలసీమను ఏర్పాటు చేయాలని డిమాండ్ వినిపించారు. హైదరాబాద్, కర్నూలు కేంద్రాలుగా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ అప్పట్లో బైరెడ్డి దీక్షకు దిగారు. అప్పటి కిరణ్ కుమార్ ప్రభుత్వం ఆయనపై కేసులు పెట్టి జైల్లోకి నెట్టింది. ఆ తర్వాత ఆయన పాలిటిక్స్లో సైలెంట్ అయ్యారు. తాజాగా రాజశేఖర్ తెరచాటు రాజకీయం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా సిద్ధార్థ రెడ్డి స్పీడుకు బ్రేకులు వేయాలని స్కెచ్ వేసినట్టు టాక్ వినిపిస్తోంది. సరిగ్గా ఈ సమయంలో బైరెడ్డి కుమార్తె ప్రస్తుత ఎంపీ బైరెడ్డి శబరి రాజకీయంగా వెలుగులోకి వచ్చారు. కొన్నాళ్లకు సోదరుడి కుమారుడు బైరెడ్డి సిద్ధార్థ కూడా రాజకీయ బాట పట్టారు. అయితే ఈ అక్క తమ్ముళ్లు చెరో దారిని ఎంచుకున్నారు. శబరి బీజేపీలో చేరి రాజకీయాలు చేశారు. సీన్ కట్ చేస్తే సిద్ధార్థ వైసీపీలో చేరి పదవులు కూడా దక్కించుకున్నారు. గత వైసీపీ హయాంలో సిద్ధార్థ రెడ్డి ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థకు చైర్మన్గా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన హయాంలో జరిగిన ఆడుదాం ఆంధ్రాలో అవినీతిపై కూటమి సర్కార్ విచారణ చేయిస్తోంది. శాప్ చైర్మన్గా ఆయన ఆడుదాం ఆంధ్రాలో అవకతవకలకు పాల్పడ్డారని జైలుకు పంపుతామని టీడీపీ వార్నింగ్ ఇస్తోంది. అయితే అలాంటి వాటికి బెదిరేది లేదని ఇప్పటికే బైరెడ్డి తేల్చి చెప్పారు. ఇక శబరి విషయానికొస్తే గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు వరకు బీజేపీలో ఉన్నారు. అయితే నామినేషన్ల సమయంలో అనూహ్యంగా టీడీపీ ఆమెకు కర్నూలు ఎంపీ టికెట్ను ఖరారు చేయడంతో రాత్రికి రాత్రే టీడీపీ కండువా మార్చుకున్నారు. ఇదే సమయంలో కూటమి హవాలో శబరి విజయం దక్కించుకున్నారు. అయితే బైరెడ్డి ఫ్యామిలీ రాజకీయ వారసత్వం తనదేనని, సిద్ధార్థ రెడ్డికి బైరెడ్డి వారసత్వం రాబోదని శబరి వ్యాఖ్యానించారు. ఆయన బైరెడ్డి వారసుడిగా రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఇక నుంచి సిద్ధార్థగానే రాజకీయాలు చేయాలని సూచించారు. తన తండ్రి పేరును వాడుకుని రాజకీయంగా ఎదిగినవాడు ఇప్పుడు తన తండ్రినే దూషిస్తున్నాడని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బైరెడ్డి రాజకీయ వారసత్వం తనకే దక్కుతుందన్నారు. కాగా ఈ విషయంపై రాజశేఖర్ రెడ్డి మౌనంగా ఉన్నారు. తాజా
తాజాగా తమ్ముడు బైరెడ్డికి అక్క శబరి సవాల్ విసరడంతో మళ్లీ నంద్యాల రాజకీయం వేడెక్కింది. అభివృద్ధి ఏం చేశారో చర్చకు తాను సిద్ధమని, సిద్ధార్థరెడ్డి సిద్ధమా అని శబరి సవాల్ విసిరారు. బైరెడ్డి అంటే తానే అని, సిద్ధార్థరెడ్డి కాదని ఆమె చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బైరెడ్డి ఇంటి పేరు తన సొంతమన్నట్టు ఆమె మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. అలాగే అక్క అని కూడా చూడకుండా తనపై కేసులు పెట్టించారని శబరి ఆవేదన వ్యక్తం చేశారు. ఏనాడు బయటికి రాని తన అమ్మపై వ్యక్తిగత విమర్శలు చేసినట్టు ఆమె ఆరోపించారు. తానెప్పటికీ మరచిపోనని తమ్ముడికి అక్క వార్నింగ్ ఇచ్చారు. ఏ విధంగా ఆయన జగన్ తల్లిని చెల్లిని చేశారో ఇక్కడ అదే చేస్తున్నారని తమ్ముడిపై విరుచుకుపడ్డారు. చాలా రోజులుగా సోషల్ మీడియాలో వ్యూస్ రాలేదని సిద్ధార్థరెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఆమె మండిపడ్డారు. 9 నెలలుగా సిద్ధార్థరెడ్డి ఎక్కడికి పోయినాడని ఆమె ప్రశ్నించారు. ఇక బైరెడ్డి ఫ్యామిలీలో వారసత్వ పోరు రాజుకుంది. ఏయ్ బిడ్డా, ఇది నా అడ్డా అంటూ డైలాగులు పేలుతున్నాయి. అయితే 4 దశాబ్దాల నుంచి నందికొట్కూరును ఏలిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆ నియోజకవర్గంలో అతనికి తెలియకుండా చీమైన చిటుక్కుమనదు. అలాంటిది తన పెద్దనాన్నలా తాను కూడా ఎదగాలనుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు సిద్ధార్థరెడ్డి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయి. సీన్ కట్ చేస్తే ఆయన వైసీపీలో చేరి శాప్ చైర్మన్గా పదవిని అనుభవించారు. 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోవడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో శాప్ చైర్మన్గా ఆయన ఆడుదాం ఆంధ్రాలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సిద్ధార్థరెడ్డి కొంతకాలంగా సైలెంట్గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారిందని చర్చ నడుస్తోంది. అంతేకాకుండా మళ్లీ ఆయన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి దగ్గరవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే 3-4 రోజులుగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యారని అంటున్నారు. దీంతో నంద్యాల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీలో వారసత్వ పోరు నడుస్తోంది. మరి ఈ విషయంపై రాజశేఖర్ రెడ్డి మౌనం వీడుతారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.